నాకు నెక్స్ట్ ఎలక్షన్లో టీడీపీ టికెట్ ఇవ్వదని కూడా నువ్వే డిసైడ్ అయిపోయావా? ఎవడో నోటు పడినట్టు మాట్లాడితే దానికి నేను సమాధానం ఎలా చెప్తాను మీకు? నేను రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఏం మాట్లాడానో చెప్పాను. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేని కొంత నమ్మకుడి ఈడెవడో అడిగాడని చెప్పి నన్ను కట్టమంటావు. నీకు సంబంధం ఏంటా? ఎవరో గొడవ, మా ఊర్లో గొడవ. ఉండి కాన్స్టిట్యున్సీలో చర్చిలపై దండయాత్ర ఎందుకు స్టార్ట్ చేశారు? కానీ ఈ మధ్య నేను హిందువుని, హిందూ సమాజానికి ప్రతినిధిని అని చెప్పుకునేందుకు మాత్రమే కాకుండా క్లియర్ కట్గా కనిపించేందుకు కరుంగాలి మాలని అలా బయట వేసుకొని షో ఆఫ్ చేస్తున్నారు త్రిబుల్ అంటే. మతం ప్రమోషన్కి నువ్వు డబ్బులు ఇవ్వటానికి లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నప్పుడు అలా ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. అదే తప్పుని కూటమి సర్కార్ కూడా చేస్తోంది కదా. మరి నీకు ఇప్పుడే చెప్పాను కదా, దెన్ వై ఆర్ యు కాంట్రడిక్టింగ్? రాజ్యాంగం గురించి, రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడుతున్నటువంటి త్రిబుల్ ఆర్ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజ్యాంగ స్ఫూర్తిని సమాధి చేస్తున్నారు అని కొంతవరకు ఇది నిజంగా అనిపిస్తాం లేదా? నేను రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఏం మాట్లాడానో చెప్పంటున్నా. టీడీపీతో ఇక కుదరదు, ట్రావెలింగ్ కష్టము అని మీరు డిసైడ్ అయ్యి బీజేపీలో జాయిన్ అవుదామని చెప్పి డిసైడ్ అయ్యారట, నిజమేనా? నాకు నెక్స్ట్ ఎలక్షన్లో టీడీపీ టికెట్ ఇవ్వదని కూడా నువ్వే డిసైడ్ అయిపోయావా? ఎక్కడైనా రామాలయంలో నంది ఉండటం మీరు చూసారా అని ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేని కొంత నమ్మకుడి ఈడెవడో అడిగాడని చెప్పి నన్ను కట్టమంటావేంటి? విగ్రహాలు తెచ్చిపెట్టడం మీరు ఎక్కడో నువ్వు ఎవడో మాట్లాడాడని చెప్పి అదే నిజం అనుకుంటే ఏం చేయాలి? నేను నిజమా కాదని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. నిజం కాదని నేను చెప్తున్నా. నా గ్రౌండ్ రిపోర్ట్లో కొన్ని భయంకరమైన నిజాలు నాకు తెలిసాయి. తెలిసింది చెప్పు, నిజమా కాదని నేను చెప్తా. టీడీపీకి మీరు గుదిబండగా మారారు. మిమ్మల్ని వదిలించుకునేందుకు టీడీపీ అధినాయకత్వం విపరీతంగా ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ నేతల పేర్లు చెప్పండి. నేను మిమ్మల్ని టీడీపీ అధిష్టానం అంతగా ప్రేమించేదే అయితే మీరు ఈ పార్టీకి మంత్రి అయి ఉండాలి. మీరు కడితే గొంతెనమ్మ గుడి కట్టండి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ రామాలయం మాత్రం వద్దు అంటున్నారు వాళ్ళు. కానీ మీరు మాత్రం రామాలయ నిర్మాణం చేసి తీరుతాను అని చెప్పి ఒక క్యూఆర్ కోడ్ కట్టి మొత్తం అంతా కూడా మీరు పెట్టేస్తున్నారు. అసలు నీకు సంబంధం ఏంటా? ఎవరో గొడవ, మా ఊర్లో గొడవ.